చెయ్యాలి. కానీ ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఇన్ని రోజులు జాబ్ చేసి బాగానే సంపాదించావు కదా, ఇంకెన్ని రోజులు చేస్తావు? నీకు డైరెక్షన్ అంటే ఇష్టం, ఎవరికైనా స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తావా? లేదు. ఇష్టమైన దాని గురించి ప్రయత్నించకుండా ఎంత సంపాదించేం లాభం? నేను ఇంతవరకు సంపాదించిన డబ్బుతో పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పెడతాను. ఈ స్టూడియో కంటే బెటర్గా దాన్ని డెవలప్ చేస్తాను. నీకు ఇష్టం ఉంటే నాతో రా, లేకపోతే వెళ్ళి ఈ జాబ్ చేసుకో. తర్వాత కృష్ణ ఒప్పుకున్నాడు. ఆ విధంగా మేము స్టూడియో స్టార్ట్ చేసాం. అవమానాలు ఎప్పుడూ మనసును బాధపెడతాయి, కానీ మనిషిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తాయి.